వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఒక తప్పు చేసినటువంటి వాడిని కలిసి వచ్చిన తర్వాత చాలా మంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాదు, పెత్తందారు పోకడలు ఇంకా పోవు, మాట్లాడితే పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నాడు. నిజంగానే పెత్తందారులందరినీ పక్కన పెట్టేశారు, అందులో జగన్మోహన్ రెడ్డి అనుకో కూడా ఉన్నారు. మరి ఎందుకు ఇచ్చారో కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇచ్చారు మొత్తానికి. బాబు ఇప్పటికైనా నువ్వు నేర్చుకో అయ్యా, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని చూసి సభలో ఏం జరుగుతుంది, పాలన అంటే ఏంటి అనేది నేర్చుకుని నీ యొక్క పనితీరు మెరుగుపరుచుకో, నీ ఆలోచన సరళి మార్చుకో అని చెప్పారు. అయినా సరే ఆ ఒక్క ఛాన్స్ ఎందుకు ఇచ్చారు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నా జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ లేదు. అందుకే ఇంకా ఇలాంటి విపరీత ధోరణితోటే ముందుకెళ్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. పైగా బెదిరిస్తాడు, హెచ్చరిస్తాడు. చంద్రబాబుని హెచ్చరిస్తున్నాయి, రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరించేస్తావు. ఇప్పుడే ఇంకా నెల రోజులు అవ్వలేదు అధికారంలోకి వచ్చి, అప్పుడే హెచ్చరించేస్తావు. ఆ లెక్క నిన్ను ఎన్నిసార్లు హెచ్చరించాలి జగన్మోహన్ రెడ్డి, ఎన్నిసార్లు శిక్షించాలి అని అడుగుతున్నారు ప్రజలు. పైపెచ్చి గుర్తు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలా ఓడిపోయావో తెలుసా, ఎలా ఓడిపోయావో తెలుసా అంటే నిన్న ఇంకో మీమ్ కూడా వచ్చింది. నిన్న జూలై 4వ తేదీ మొట్టమొదటిసారి ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్ పెట్టినటువంటి తేదీ. ఇందులో కూడా దేవుడి స్క్రిప్ట్ ఉంది, దయచేసి నవ్వుకునేవాడు నవ్వుకోండి హ్యాపీగా. 7వ నెల, సంవత్సరంలో 7వ నెల 4వ తారీఖు 7/4 వెరసి 11. ఏం చెప్పాలి, 11 సీట్లు వచ్చాయి. దానికి ఉంది లెక్క ఉంది, 164 సీట్లు కూటమికి వస్తే 6, 4, 10, 1 ప్లస్ 11 మంది అసెంబ్లీలో మిగిలారు. అదొకటి ఇన్స్టాన్స్. అమరావతి రైతులు చేసినటువంటి దీక్ష 1631 రోజులు ఎంతో చేశారు. 1631 రోజులు, 1 + 6 + 3 10 + 1 11. అమరావతి రైతుల స్క్రిప్ట్ అక్కడికి సరిపోయింది. రెండవది ఇక ఆఖరి నేను చెప్పాను కదా ఆల్రెడీ, 7 + 4 11 అక్కడికి అది సరిపోయింది. ఇంకా ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి? సో ఇవన్నీ చెప్తూ నువ్వు ఎలా ఓడిపోయావో అనేది నీకు అర్థమవుతుందా? లెక్కల పరంగా చూపించి చెప్పమంటావా? మాట్లాడితే 40% ఓట్లు ఉన్నాయి కదా అని మాట్లాడుతున్నావు కదా. ఒకసారి ఈ మెజారిటీలు చూస్తే, అంటే గతంలో వచ్చినటువంటి మెజారిటీలు చూసినప్పుడు, 2019లో మెజారిటీలు చూసినప్పుడు చాలా అత్యల్ప మెజారిటీలతో చాలా మంది నేతలు ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంతే తప్ప వాళ్ళకి పబ్లిక్ ఓటు వేయలేదనేది లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి భారీ స్థాయి మెజారిటీలు పోయాయి అనేది చూస్తే, ఎలా మిగిలేరు అనేది చూస్తే, మొత్తం 10,000 నుంచి 70,000 వరకు, 70,000 పైచీలకు మనం చూసుకున్నట్టయితే మొదటి మెట్లో 10,000 మెజారిటీ కంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు, అంటే ఆఖరిది 10,000 అనుకుందాం, 10,000 కంటే మెజారిటీ ఎక్కువ వచ్చిన వాళ్ళు 147 మంది ఉన్నారు. 164 మందిలో 147 మందికి 10,000 మెజారిటీ అనేది కామన్ గా వచ్చేసింది. ఇక 20,000 అంతకు మించి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఇంకా ఉద్దండులు, 124 మంది ఉన్నారు. 124 మంది ఉన్నారు. 30,000 పైన ఉన్న వాళ్ళు 83 మంది. 40,000 అంతకు మించి వచ్చిన వాళ్ళు 53 మంది. 50,000 అంతకు పైన వచ్చిన వాళ్ళు 30 మంది ఉన్నారు. 60,000 అంతకు మించి 20 మంది ఉన్నారు. 70,000, 70,000కి మించి అంటే 90,000 లాస్ట్ మెజారిటీ కదా, 92,000, 93,000 లాస్ట్ మెజారిటీ కదా. సో అక్కడ దాకా వచ్చిన వాళ్ళు మొత్తం 10 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన లెక్క ఇది. 10,000 నుంచి 70,000 దాకా లెక్కేసుకుంటే మీ వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, ఎలా ఓడిపోయారు అనే దానికి, ప్రజలు ఎటువైపు ఉన్నారు అనే దానికి ఇదేనయ్యా సమాధానం. దేవుడి స్క్రిప్ట్ ఉంది, అమరావతి రైతుల స్క్రిప్ట్ ఉంది, ఆఖరికి అసెంబ్లీ స్క్రిప్ట్ ఉంది, ఆఖరికి దిక్కుమాలింది నువ్వు జైలు వెళ్ళి పరామర్శించొచ్చింది కూడా నీ స్క్రిప్ట్ కి నీకు అలాగే కలిసింది. 7, 4, 11 అని. ఇప్పటికైనా నీ దిక్కుమాలిన రాజకీయాలు ఆపి, ఈ ఉడత ఊపులు ఆపేసి వెళ్ళి పని చేసుకో. ఏమన్నా ఉంటే వెళ్ళి నేర్చుకో కాస్త వీళ్ళందరినీ చూసి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మరి నేర్చుకుంటాడంటారా? ఇప్పటికైనా మారతాడంటారా జగన్మోహన్ రెడ్డి? లేదు ఈ ఉడత ఊపుల్ని ఇంకా నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పి, ఎందుకంటే నిన్న
హెచ్చరించినటువంటి దానికి, ఈవీఎంలను ఇలా పగలగొట్టాడని సమర్థించినటువంటి దాని మీద ఎన్నికల కమిషన్ కూడా సంసిద్ధం అవుతుంది కేసు పెట్టడానికి. అంటే మేము ఇలాగ ఒక వ్యక్తి ఈవీఎంలని ధ్వంసం చేశాడు అన్న దాని మీద కేసు పెట్టి రిమాండ్ ని పంపించే తర్వాత కోర్టు వారు అరెస్ట్ చేయమని చెప్తే, దాని మీద మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎన్నికల ప్రహసనంలో గతంలో అసలు ఈవీఎంలు తప్పు లేదు అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి ఈవీఎంలను నిందిస్తూ ఎన్నికల కమిషన్ అమ్ముడు పోయిందని మాట్లాడుతూ, అవును అక్కడ రిగ్గింగ్ చేసుకోలేకపోయాడు మా ఎమ్మెల్యే అందుకనే పగలగొట్టాడు అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీద తప్పకుండా కేసు పెట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. ఇంకో పక్కన ప్రభుత్వం కూడా అధికారులతోటి, న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఇందులో ఏముంది, రాజద్రోహానికి సంబంధించి ఏముంది, ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం కోసం లేదు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చేశాడు అనేది ఏమైనా ఉందో చూడండి ఇది. ఎందుకంటే ప్రజల్లో ఇలాంటి వాళ్ళని తిరగనిస్తే ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారు అనవసరంగా అని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కక్షపూరితంగాను రాజకీయ కుట్రలతో అయితే కాదు. సో ఇప్పటికైనా ఇవన్నీ తెలుసుకొని మారతాడా లేదా అన్న దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.